పుష్ప చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ ఎలా అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా పుష్ప 2 ఎస్పెషల్లీ. అలాంటి సినిమాకి పార్ట్ ఆఫ్ ఇట్ అనేది చాలా పెద్ద విషయం. ఎట్లా హ్యాపెన్ అయిందండి ఇది? మీరు పార్ట్ 1 కూడా వర్క్ చేశారండి? లేదు, పార్ట్ 2కే వచ్చా. ఓకే. ఇది మొత్తం ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టంగా అనుకోవాలి. ఇది ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ అనేది కొంచెం ఉండాలంటారు కదా, అవును. అది నాకు బాగుంది అనిపిస్తుంది. ఓకే. పుష్ప 2 అనేది నా లైఫ్కి టర్న్ ఓవర్. ఫస్ట్ నా గురించి నేను చెప్పాలి అంటే, చిన్నప్పటి నుండి నాకు మూవీస్ ఇంట్రెస్ట్, ఆర్టిస్ట్గా చేయాలని. డ్యాన్స్లు వేసేదాన్ని, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇలా అంతా చేసేదాన్ని. బట్ మా డాడీ అంత ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఇండస్ట్రీ మనకు వద్దు నాన్న, వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు, నీ వల్ల అవ్వదేమో, ఇలా కొన్ని భయాలు ఉండేవి. నెగిటివ్గా కాదు, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో అలా భయపడ్డే వాళ్ళు డాడీ. చిన్నప్పుడే నాకు ఒక 2 years ఉన్నప్పుడు, చిన్న బేబీ ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్గా వచ్చింది. అంటే నేను 2 years బేబీ ఉన్నప్పుడు, అప్పుడే మా డాడీ పంపించలే. చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా పెద్దయ్యాక పంపిస్తారో లేదు నాకు. ఏ సినిమా? తిరుపతిలో తీసారు, నాకు గుర్తులేదు. అడిగారంట సమ్ బేబీని పైనుండి కింద వేస్తారు. అప్పుడు కొంచెం భయపడ్డారు, ఏమవుతుంది అంటే. అప్పుడే ఒప్పుకోలేదన్నమాట ఇండస్ట్రీ అంటే. చిన్నగా ఉన్నప్పుడే వద్దన్నారంటే ఇంకా పెద్దయ్యాక ఆబ్వియస్లీ భయాలు. నార్త్ సైడ్ ఇలా అంటే ఫ్యామిలీస్ ఎంకరేజ్ చేస్తారు, కొంచెం ఫ్రీగా ఉంటారు, ఫ్రీడమ్ ఇస్తారు. మన సైడ్ అనేది కష్టం. ఓకే. సో తిరుపతిలో నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసి ఎంఫసిస్లో రిక్రూటర్గా జాబ్ చేస్తున్నా బెంగళూరులో. ఓకే. ఆ టైంలో నేను హాలిడేస్కి ఇంటికి వెళ్ళి ఉంటే తిరుపతిలో పుష్ప 2 ఆడిషన్స్ జరుగుతోంది అని చెప్పారు. ఓకే. సో సరే పుష్ప 2, పుష్ప 1 నేను బెంగళూరులో థియేటర్లో చూసినప్పుడు ప్రతి ఒక్క వర్డ్ అనేది మాదే. నాకు యాక్టింగ్ మీద దేని మీద వెళ్ళలే కానీ మైండ్ మొత్తం మా స్లాంగ్ ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. చాలా ఫీల్ అయిపోయి, వచ్చా నేను ఉండుంటే బాగుండేమో, ఒక డైలాగ్ అన్న ఏదేదో వచ్చింది నా మైండ్లో. బట్ నాకు అప్పటికి నేను ఇండస్ట్రీ కాదు ఏం చేయలే. ఇన్స్టాగ్రామ్ కూడా ఏం లేదు నాకు అప్పటికి. సో 2లో ఆడిషన్ జరుగుతూ ఉంది, వెళ్ళాను. ఇంట్లో కూడా చెప్పలే, నేను స్కూటీ తీసుకొని నేను వెళ్ళిపోయా ఆడిషన్ అనేసి. వెళ్ళి ఒక స్కూల్లో జరిగింది. 300-400 పీపుల్ ఆడిషన్ ఇస్తున్నారు. మొత్తం గెడ్డాలు మీసాలు జుట్లు వేసుకొని. నేను చాలా ఇప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నా, ధైర్యంగా ఉన్నా కానీ అప్పుడు నేను చాలా ఇన్నోసెంట్ అనమాట. భయం నాకు చాలా భయం. సో వెళ్ళాక 3 stages చేశారు ఆడిషన్. 3 stagesలో 3rd స్టేజ్కి వెళ్ళాక నాకు కొంచెం నమ్మకం వచ్చింది. ఓకే, అదే నా ఆడిషన్ ఫస్ట్ కెమెరా. అప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఇన్స్టా ఏం లేదు నాకు. సో అదే అయిపోయాక నా నేమ్ పక్కన స్టార్ వేసుకున్నారు. నాకు తెలియదు అప్పుడు అది ఏంటి స్టార్ అని. స్టార్ వేసుకున్న వీడియోస్ అని సార్ చూపిస్తారు, సార్ సెలెక్ట్ చేస్తారు. సార్ నా వీడియో చూసారంట, చూసి సెలెక్ట్ చేశారంట. సో నేను బెంగళూరులో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది, ఇలా మీరు సెలెక్ట్ అయ్యారండి అని. నాకు అది చాలా, అది క్యారెక్టర్ ఏంటని అడగలేదు నేను. 2022 జూలై సంథింగ్ ఆడిషన్స్ జరిగాయి. నవంబర్లో కాల్ వచ్చింది 2-3 months తర్వాత. సో ఇంకా నేను క్యారెక్టర్ ఏంటి ఏం అడగలేదు, పుష్పలో సెలెక్ట్ అయ్యా, మనూరు సినిమా వెళ్ళాల్సిందే అని చెప్పి వచ్చేసా హైదరాబాద్ వచ్చేసి గ్లిమ్స్ షూట్ జరిగింది. మీరు వేర్ ఇస్ పుష్ప అని గ్లిమ్స్ రిలీజ్ అయింది. సో అందులో నేను రిపోర్టర్ క్యారెక్టర్ చేశాను. అది చేస్తూ ఉన్నప్పుడు నా స్లాంగ్, నేను చేయడము, సెట్లో ఉండడం సార్ గమనించారు. సార్ అందరినీ గమనిస్తారనమాట. సో అలా గమనించి ఇంకా డిపార్ట్మెంట్ కూడా మిగతా ఏడి వాళ్ళు చూసి, సో తినకు బాగా స్లాంగ్ వచ్చు కదా, మన టీంలో ఎందుకు పెట్టుకోకూడదు అని చెప్పి అడిగి అలా టీంలో పెట్టుకున్నారు. సో అలా జాయిన్ అయ్యా. నాకు తెలియదు అసలు అప్పుడు ఏం తెలీదు. సో అలా జాయిన్ అయ్యి అలా పుష్పలో ఎంటర్ అయ్యా. ఓకే. సో పార్ట్ 2 అంటే పార్ట్ 2 కన్నా ముందు గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఆల్రెడీ మీరు చెప్పినట్టు. అంటే ఆ గ్లిమ్స్ ఎక్కడ మనకి సినిమాలో కనబడలేదు, అది సస్పెన్స్ అంతే. ఓకే. వేర్ ఇస్ పుష్ప అని రిలీజ్ చేసిందంతా కూడా సినిమాలో లేదు, అండ్ పార్ట్ 3కి ఉంటుంది అంటారు. చెప్పలేరు. సో ఇంత పెద్ద హిట్ అయిందండి సినిమా. అండ్ లైక్ ఎట్లా అంటే ఎక్కడికి నుంచి మంచి అప్రిసియేషన్ వస్తుంది. అక్రాస్ తెలుగే కాదు, తమిళ్, ఆల్ ఓవర్ ఇండియా వైజ్ మంచి క్రేజ్ వచ్చింది ఈ సినిమా. అండ్ మీకు ఎట్లా అనిపిస్తుంది అండి? ఎలాంటి కాల్స్ వస్తున్నాయి లేకపోతే ఏంటి?
నాకు మూవీలో యాక్ట్ చేసినందుకు ఏం కాల్స్ రాలే కానీ ఇలా వర్క్ చేశా కదా అవును. అండ్ ఆ రోజు పర్టికులర్‌గా సుకుమార్ గారు మీ సార్ నా స్టేజ్ గురించి మీద చెప్పాక ఆ రోజు నైట్ అంతా నేను నిద్రపోలే. నేను ఎక్స్పెక్ట్ చేయలా. మీరు చూసినట్లయితే గనక నేను బ్లాంక్‌లో నిలబడతా. అవును. కనీసం సార్ కూడా ఫేస్ టు ఫేస్ ఇవ్వాల. కింద అవును. బన్నీ గారు ఏదో సై చేస్తున్నారు. అవును. ఇటు చూడాలా, ఇటు చూడాలా. నాకేం మాటలు రాలేదు. షివరింగ్ వచ్చేసింది స్టేజ్ మీద. అవును. నాకు స్టేజ్ ఫియర్ ఏం లేదు కానీ ఆ మూమెంట్ నేను తీసుకోలేకపోయా. అంటే అంతమంది క్రౌడ్ ముందు సుకుమార్ గారు లాంటి యాహ్! డైరెక్టర్ అసలు వచ్చి ఎదురుగా బన్నీ గారు కూర్చున్నప్పుడు చెప్పు నాకు నువ్వే చెప్పానని ఓకే. చెప్పని సై చేస్తున్నా. సో ఎట్లా ఉండేదండి అంటే సెట్లో మీరు స్లాంగ్ పర్ఫెక్ట్గా వచ్చు అండ్ అల్లు యాహ్! అర్జున్ గారికి అండ్ రష్మిక గారికి అయితే ఆవిడ షూట్ ఉన్నప్పుడు కంపల్సరీగా బన్నీ మీరే గారు ఉండేవారు. ఉన్నప్పుడు కూడా ఉండాలి. బన్నీ గారికి అయితే ఖచ్చితంగా పిలుస్తారు. చెప్పారు. అలేఖ్య అంటారు. సో ఎట్లా ఉండేదండి ర్యాప్ బన్నీ గారికి మీకు? ఆయన ఎంత ఫాస్ట్గా క్విక్ లెర్నర్ అండి అండ్ స్లాంగ్ యా అనేది? 1 చేశారు కదా. అవును అవును. సో 2 ఆయనకేం పెద్ద టైం పట్టలేదు. అవును. చాలా క్విక్లో అన్నారు. ఓకే ఈవెన్ రష్మిక గారు కూడా ఓకే. ఆవిడకి ఆల్రెడీ తెలుగు ప్రాపర్ అయిపోయింది. ఇంకా మా స్లాంగ్లో చిన్నవే కాబట్టి చెప్పేస్తారు. పెద్ద టైం ఏం పట్టదు. మాకు Okay. టైం పడుతుంది అది కన్స్ట్రక్ట్ చేయడానికి, అవును, అది అవును, తీసుకోవడానికి. అవును. వాళ్ళకి పెద్ద టైం పట్టదు.